నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ తోటి ఉన్నాము. ఈడీ ఆఫీస్ ముందు ధర్నా ఎందుకు చేస్తున్నారు మీరు? ఈరోజు నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పేపర్. అది ఎప్పుడైతే 1885లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎరగొట్టడం కోసం ఒక పార్టీ స్టార్ట్ అయింది, అది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు అప్పుడు ప్రారంభించినటువంటి దాంట్లో నేషనల్ హెరాల్డ్ పేపర్ అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. అట్లే బీఆర్ఎస్కు నమస్తే తెలంగాణ ఉంది. అదే కమ్యూనిస్ట్ పార్టీలకు పేపర్లు ఉంటాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ హెరాల్డ్ పేపర్ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఏదో అవకతవకలు జరిగినాయి అనే ఉద్దేశంతో ఎప్పుడో దాని మీద మీకేం సంబంధం అని అడుగుతున్నాను నేను. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంలో ఉండి గట్టిగా నిలదీస్తుండు కాబట్టి, వాళ్ళ అరాచకాలను బయట పెడుతుండు కాబట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలు బయట పెడుతుండు కాబట్టి, ఏదైతే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి, లౌకిక పదాన్ని తొలగించాలి, భారత రాజ్యాంగాన్ని తొలగించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని గట్టిగా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని, భారత రాజ్యాంగమే ఈ దేశానికి అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు రక్షగా ఉంటుందని చెప్పి ఆయన పార్లమెంటులో కానీ బయట కూడా మొత్తం దేశమంతా కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాడు. దీన్ని తట్టుకోలేనటువంటి అధికారంలో ఉన్నటువంటి మరి మోడీ, అమిత్ షా వాళ్ళు ఏం చేసినట్టే వీళ్ళని ఏ విధంగా అయినా కట్టడి చేయాలి, లేకపోతే మా పార్టీకి ఉన్నటువంటి ఫిలాసఫీ ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉందో దాన్ని తీయడం కోసం మరి మేము ప్రయత్నం చేస్తుంటే ఇది అడ్డుపడుతుందనే ఉద్దేశంతో అది ఒక కేసు బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ మీద ఈడీ కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మేము మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మోడీ గారు, మీరు దేశానికి ప్రధానమంత్రి, సత్యం, ధర్మం మీద, న్యాయం మీద, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ పార్టీలకు రాగ విద్వేషాలకు లోటు కాకుండా మీరు చేస్తామని ప్రమాణం చేసిరు. ముఖ్యంగా 3వ ప్రధానమంత్రి అయ్యారు. కానీ మీరు ప్రతిపక్ష పార్టీల మీద కక్ష కట్టి నీవు అనుకున్నటువంటి మరి వాళ్ళ మీద మనను రక్షిస్తూ ప్రతిపక్ష పార్టీని దాడి చేయటం అనేది మంచిది కాదు. దాడి చేసే కానీ ఇట్లే కొనసాగిస్తే మీరు మీ పార్టీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తొక్కి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, యావత్ దేశం అంతా కూడా ఈరోజు గాంధీ కుటుంబానికి ఉన్నది. యావత్ దేశం అంతా కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరి వాద్రే వాళ్ళందరూ కూడా ఉన్నది. ఖచ్చితంగా బీజేపీని తొక్కి మేమందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మోడీకి బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 80 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగింది. నేషనల్ హెరాల్డ్ పేపరు ఆస్తులన్నీ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ రియల్ ఎస్టేట్ కంపెనీకి తరలిచ్చిరని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అదంతా కూడా తప్పండి. వీళ్ళంతా దాన్ని మాడిఫికేషన్ చేసి ఒక కేసు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా స్వచ్ఛమైనటువంటి స్వాతి ముత్యం లాగా రాహుల్ గాంధీ, ప్రియాంక లేకపోతే సోనియా గాంధీ ఏం అవసరం అండి అట్లా చేయాల్సింది? వాళ్ళకేం ఆస్తులు లేవా? వాళ్ళ తాతలే దేశం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజులనే డబ్బులు ఖర్చు పెట్టి స్వతంత్రం కోసం పోరాటం చేసింది. దేశం కోసం ఇందిరాగాంధీ మరి ఆమె ఆహుతి అయిపోయింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆహుతి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి డబ్బు, ప్రజలే వాళ్ళ ఆస్తులు, అంతేగాని మనీ లాండరింగ్ చేయాల్సిన కర్మ వాళ్ళకి లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు కల్పితాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా న్యాయపరంగా చిక్కులు వచ్చినప్పటి కూడా మేము ఎదుర్కొని బయటపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదగనివ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అనుకుంటున్నారా? 100% అదేనండి. ఆయన కూడా మొత్తం మీద ప్రజల కోసం ఈ భారతీయ జోడో యాత్ర పెట్టి ప్రజల్లో బాగా నాటుకుపోయింది. అదేవిధంగా బాగా పార్లమెంటులో కూడా గట్టిగా నిలదీస్తూ ఉండు. మోడీ, అమిత్ షాను ఎక్కడికక్కడ గట్టిగా నిలదీస్తూ మన ముందుకు పోతూ ఉంటే ఇది ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ గమనించి ఇది ఏ విధంగా అయినా సరే కేసులను ఇరికియాలనే ఉద్దేశంతో మరి అమిత్ షా అండ్ మోడీ వీళ్ళిద్దరు జోడీ. ఎందుకంటే వాళ్ళు గుజరాత్లో కూడా జోడీ, ఆయన ముఖ్యమంత్రి, ఈయన హోమ్ మినిస్టర్, ఇక్కడ కూడా ఈయన హోమ్ మినిస్టర్ అని ప్రధానమంత్రి. వీళ్ళ జోడీ ఏంటంటే కక్ష కట్టి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీల మీద కుట్రబండి చేయాలనే ఒక కుట్ర తప్ప ఇది నిజం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.